అమ్మా బాబోయ్ ఏమైందిరా? ఎందుకలా గడిచావు? గుండాగినంత పనేం తెలుసా? కింద నీకు గుండు గీసే పనిలో ఉన్నారు వాళ్ళు. ఎవరు? ఇంకెవరు, మీ అక్కగారు. ఏం చేస్తుంది? సీమంతం చెయ్యాలంట ఆవిడ గారి కూతురికి. పద్మక? అవునా? ఏంటి అంత సంతోషంగా మొహం పెట్టావు? సీమంతం అంటున్నావు కదరా, చెయ్యాలి కదా. ఏంటి చెయ్యాలిగా? చేస్తే తప్పే ఉందిరా. వాళ్ళ డబ్బుతో చేస్తే తప్పు ఉండదు, ఉమ్మడి సొమ్ముతో చేస్తేనే మనకి క్షవరం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఏంటమ్మా అర్థం కాదా నీకు? ఫంక్షన్ రిచ్గా చేయాలని నాయనమ్మకు చెబుతుంది. ఆవిడ ఇరగదీస్తాను అని చెబుతుంది. ఆవిడ సంతోషం చూస్తుంటే మినిమం 1 కోటి ఖర్చు పెట్టే వరకు వదిలేలా లేరు. సరేరా, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? అలా అడిగావు, బాగుంది. అక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారో అంత డబ్బు మనకి ఇచ్చేయమను. ఏ మన కాడపిల్లలు లేరా? రే, ఈ మాటలు నా దగ్గర చెప్పుకో. ఇలానే నగల దగ్గరని నా నగలు వాళ్ళకే సమర్పించావు. ప్రతిసారి అలా జరుగుతుందమ్మా? రే, నేను నమ్మితే అలా జరుగుతుందని అనిపిస్తుంది. రావుడు మాట దేవుడెరుకు, పోవడమే కనిపిస్తుంది నాకు. పోయేదేది నీ కొడుకు తేకుండా ఉండడమ్మా. వెళ్ళేది రాయితే వచ్చేది కొండ అవుతుంది. అవునా? నువ్విక్కడ మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తే నాయనమ్మ పెద్దమ్మ చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేసి పడుకుంటుంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావురా? వెళ్ళమంటావా ఏంటి? వేడిలో వెళ్తేనే పని అవుతుంది. సరే రే, నువ్వు మళ్ళీ ఏం చెయ్యవుగా? అబ్బా, చెప్పినోడి నేనే ఎందుకు చేస్తానమ్మా? ఏంటో మరి, నీకు వ్యాధి ఉంది కదా. ఏంటమ్మా అన్నావు? ఏం లేదురా. పెళ్ళమ్మా, పెళ్ళు విజృంభించు, ధైర్యే సాహసే లక్ష్మణ్ పెద్దలు. అయినా నువ్వు చేసిన పెద్ద పెద్ద పనుల ముందు ఇదొక లెక్క. ఇదిగో, అటువైపు ఎంత వెళ్తే ఇటువైపు మనకి అంత రావాలి. ఆ విషయం గుర్తుపెట్టుకో. వెళ్ళు. రే, వెళ్ళవా? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చెప్తున్నావని వెళ్తున్నాను. నాన్న, నువ్వు తల మాత్రం పట్టుకోద్దురా, నేను వెళ్తున్నాను. అమ్మా, ఎక్కడా తగ్గొద్దు. సరే. టుడే ఫినిషింగ్ టచ్ బాగా కుదిరింది. ఇప్పుడు హ్యాపీగా నిద్రపడుతుంది. టుమారో ప్లాన్స్ టుమారో అప్లై చేస్తా. నాకు ఈ రాత్రి శుభరాత్రి, వీళ్ళకి కోడు రాత్రి. అలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు నాయనమ్మా? నేనేమంటానురా, నువ్వెలా చేయాలనుకుంటున్నావు అలా చేయి. నువ్వేమంటావు పెద్దమ్మా? నేనంటానికేముందిరా, మీ యొక్క శ్రీమంతం నీ ఇష్టం. కోడలు కొడుకును కంటాను అంటే అత్త వద్దంటుందా అన్నట్టు నువ్వు బ్రహ్మాండంగా ఫంక్షన్ చేస్తాను అంటే నేనెందుకు కాదంటాను? ఏం పద్మా? ఎందుకులేరా ఖర్చు, సింపుల్ గా చేసేద్దాం. హలో పద్మదిన, నువ్వు ఈ మాట అంటావని నిన్ను మాట కూడా మీ తమ్ముడు అడగలేదు కదా బావా? బాగా చెప్పావు సాము. ఇదేమన్నా సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ, జీవితంలో 1-2 సార్లు వస్తుంది. అంతకు మించి ఈ కాలంలో మీరు కావాలనుకోవడం లేదు కదా, కాబట్టి గ్రాండ్ గా చేద్దాం. చేస్తారు చేస్తారు. వీడు నాకన్నా ముందు ఎప్పుడు వచ్చాడు? ఏంటి చెల్లి, నీకేమైంది? నువ్వే చేస్తున్నావు. నేనేం చేశాను? లక్షలు ఖర్చు పెట్టి నీ కూతురికి సీమంతం చేద్దాం అనుకుంటున్నావు కదా. చేస్తే అంటారేంటత్తయ్యా? మీరు ఎంత దుబారా చేస్తున్నా మేము చూస్తూ ఉండాలన్న దాని అర్థం. పండుగ చేయాలని చెప్పింది నేను. ఎరా, వేషాలు వేస్తున్నావా? ఇప్పుడేగా నా దగ్గరికి వచ్చి సీమంతం చేసి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అది జరగడానికి వీల్లేదు. చేస్తే గనక అంత డబ్బు మనం కూడా లాక్కోవాలన్నా అన్నాను. ఇది వాడి పని. ఇక్కడే ఉన్నట్టున్నాడు, పట్టుకుంటాను. ఎక్కడికి వెళ్తున్నావు?
సీమంతానికి ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత డబ్బు మనకి ఇవ్వమని చెప్పు. ఏంటమ్మా చెప్పేది? ఎప్పుడు డబ్బే చూడట్టు మాట్లాడతావు? అలా పెట్టరా గడ్డి. రే నేనెందుకే అన్నాను నీ మాట నమ్మను అని. నమ్మకంగా చెప్పి పంపించి ఇప్పుడు తిట్టిస్తున్నావు కదా. నాకు వ్యాధి ఉంది కదమ్మా, నా మాటలు నమ్మని నీకెవరు చెప్పారు? బాగా చెప్పు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఛీ. జయంతి, అత్తయ్య గారు, నువ్వు ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు. నాకు మాత్రం మాట్లాడాలని ఉంటుందా అత్తయ్య గారు? నేనెందుకు ఇలా మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. బావ వ్యాధి నీకొచ్చిందేమో చిన్నత్త. ఏమో, ఇక మీద జాగ్రత్తగా ఉండాలి. చేయండి, ఫంక్షన్ గ్రాండ్గా చేయండి. ఆకండి ఆకండి. వాడిని ఎలా పట్టుకోవాలి? సరేనేనమ్మా, మేము వెళ్తాం, నువ్వు పడుకో. పదండి అక్క. బావా ఏం చేస్తున్నావు? పులిని పట్టడానికి బోన్ రెడీ చేస్తున్నాను. బావా ఆ దొంగ సూర్యాన్ని కనిపెట్టడానికి మొత్తం సీసీ కెమెరాలు ఫీట్ చేశాను. రేపు వాడిని పట్టుకుంటానని చెప్పాను కదా, పట్టుకోపోతున్నాను. ఎలా బావా, ఏం చేయబోతున్నావు? శామ్, నేను రేపు బయట ఉండి చూస్తూ ఉంటాను. సో నేను ఇంట్లో కనిపించాను అంటే అది నేను కాదు, వాడు ఫ్రాడ్ అని అర్థం. ఇదే నీకు గుర్తు. వాడు కనపడిన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు, వచ్చేస్తాను, వాడు అంతు చూస్తాను. ఓకే? రే చంద్ర, నువ్వు ల్యాప్టాప్ ముందు కూర్చొని మానిటర్ చేయి, గుర్తుపెట్టుకో. అలాగే అన్నయ్య. రేపటితో వాడి గేమ్స్ బంద్. బావకి తెలియకుండానే నన్ను లాక్ చేసేశాడు. కనిపెట్టలేకపోయానని చెప్పడానికి వీలు లేకుండా చేసేశాడు. రేపు ఆదిత్య ఇక్కడికి రాకుండా ఉండడు. నేను రాలేదని చెప్పడానికి కుదరకుండా సీసీ కెమెరాస్ పెట్టేశాడు. ఏం చేయాలి? వీళ్ళని ఎలా కాపాడుకోవాలి? నేను రేపు బయట ఉండి చూస్తూ ఉంటాను. సో నేను ఇంట్లో కనిపించాను అంటే అది నేను కాదు, వాడు ఫ్రాడ్ అని అర్థం. వాడు కనపడిన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు, వచ్చేస్తాను, వాడు అంతు చూస్తాను. ఇప్పుడు ఆదిత్య వచ్చాడంటే డెఫినెట్గా బావకి దొరికిపోతాడు. అదే జరిగితే పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏం అవ్వకూడదని ఎన్ని రోజులు జాగ్రత్త పడ్డాను, అదే అవుతుంది. నా కుటుంబం ఎవరికి వాళ్ళుగా విడిపోతుంది. నో, అలా కాకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆదిత్య వచ్చే టైంకి ఇంట్లో ఎవరు ఉండకూడదు.
అమ్మమ్మ ఏమైంది? ఏమో నాకు తెలియదు అత్తయ్య గారు. మీతో ఏదో మాట్లాడాలని శామే తీసుకొచ్చింది. అవును గ్రాండ్ మా, విషయం ఏంటని అడిగినా కూడా చెప్పలేదు. నాకేం తెలియదు నాయనమ్మా. ఎవరికీ తెలీదు. ఆ సంగతి మా అందరితో పాటు అత్తయ్య గారు కూడా తెలిసిందిలే, కానీ తమరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. స్ట్రైట్ గా చెప్పడానికి అందరినీ తీసుకొచ్చాను. దేని గురించి? ఆ, పద్మదిన శ్రీమంతం చేద్దాం అనుకున్నాం కదమ్మా. అది అనుకున్నదేగా, మళ్ళీ దాని గురించి మాట్లాడుకునేదే ఉంది. ఏమీ ఉండదు, నువ్వన్నీ చేస్తావు. కాకపోతే జస్ట్ గుర్తు చేద్దామని. మా అత్తగారికి మతిమరుపేమీ లేదు నువ్వో గుర్తు చేయడానికి. ఆ, చిన్నత్త, నేను గుర్తు చేస్తుంది శ్రీమంతానికి ముందు చేయాల్సిన వాటి గురించి. ఏమున్నాయి అంత అలా చేయడానికి? ఆ, పద్మదినకి మన తరఫున చీర కొనాలి కదా. కొంటాము, మాకు తెలీదా ఏంటి? పెద్ద చెప్పొచ్చింది. దేనికా పిలిచావు? నేనింకా దేనికో అనుకున్నాను. మరే సీమంతం ఈ రోజా కంగారు పడ్డానికి? టైం ఉందిగా. చిన్నత్త, ఈరోజు షాపింగ్ చేస్తేనే శ్రీమంతం రోజుకి టైలర్ ఇస్తాడు. నేను చెప్తుంది అందుకు, వేరే ఎందుకో కాదు. ఆ చెప్పావుగా, ఇంకా ఆపు. మా ఇష్టం వచ్చినట్టు మేము షాప్కి వెళ్తాం. మా విషయాల్లో ఇంకేమీ కల్పించుకోకు. జయంతి, అత్తయ్య గారు ఎక్కువ చేస్తుంది కదండి. ఆలోచిస్తే సమంత చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఈరోజు పద్మం తీసుకుని షాప్కి వెళ్ళండి. గ్రాండ్ మా, సమంత చెప్పిందని. వాస్తవాలు ఎవరు చెప్పినా వాటిని ఆచరణలో పెట్టడం తప్పు కాదు సామాన్య. నేను వ్యక్తుల్ని చూడను, వాళ్ళు వ్యక్తపరిచేదే చూస్తాను. నువ్వే ఆ మాట చెప్పుంటే నేను ఇంకా సంతోషించేదాన్ని. నాకు ఆ థాట్ ఉంది గ్రాండ్ మా, తర్వాత చెప్దాంలే అనుకున్నాను, చెప్పేసింది. మనలో మనకి ఎవరైతే ఇంట్లే సామాన్య. అమ్మమ్మ పర్మిషన్ ఇచ్చింది కదా, వెళ్దాం పదా. ఏంటి ఇంత ఎండలునా? సాయంత్రం వెళ్దాంలే. ఏసీ కార్లోనే కదా అత్తయ్య వెళ్ళేది, వెళ్దాం. పద్మ కన్నా ఎక్కువ. బాగా చెప్పావు సామాన్య. మార్కులు నీకొక్కదానికే పడినిస్తానా? నీకు కావలసినవన్నీ కొనుక్కోమ్మా. మరి రెడీ అవ్వండి, వెళ్దాం. రెడీగానే ఉన్నాం కదమ్మా. ఏంటి ఇలానా? బట్టల షాప్కే కదా. భలేవారే. బావా, అంతా ఓకే కదా? ఓకే బావా. చంద్ర మానిటర్ దగ్గరే ఉన్నాడు కదా? ఉన్నాడు బావా. ఈ రోజు వాడిని వదలకూడదు శామ్. వాడు ఎంటర్ అవ్వగానే నాకు ఫోన్ చేయండి. బావా, ఏంటి శామ్? అది అమ్మమ్మ పద్మదిన శ్రీమంతానికి చీరలు కొనడానికి అందరినీ షాపింగ్కి రమ్మంది. వెళ్దాం రా బావా. ఏం మాట్లాడుతున్నావు శామ్? నేను చేస్తుంది నీకు అర్థం కావట్లేదా? అది కాదు బావా. శామ్, ఇప్పుడు ముఖ్యం షాపింగ్కి వెళ్ళటం కాదు, వాడిని పట్టుకోవటం. ఆ పని అయ్యాకే ఆ తర్వాతే షాపింగ్ చేద్దాం. అంటే అమ్మ చెప్పింది కదా అని. ఆవిడకి తెలియని విషయం నీకు తెలుసు కదా. కేర్ఫుల్గా ఉండండి. వాడు వస్తాడు, మనం పట్టుకుంటున్నాం. నీ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. చంద్రాన్ని అలర్ట్గా ఉండు. మనం చంద్ర అలర్ట్గానే ఉంటాడు. నాకే ఏం చేయాలో తెలియడం లేదు. ఏంటి
వీడు ఇంకా రాలేదు. వచ్చాన్రా. చంద్ర, అన్నయ్య చెప్పింది కరెక్టే, అచ్చం తనలానే ఉన్నాడు. నా దగ్గరికి వస్తావరా? దొరికావరా? నేను ఇంకొదలు. రేయ్! 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 రే చంద్ర, నేను వాడిని అనుకుంటున్నావా ఏంటి? అనుకోవడం ఏంటి? నువ్వు మా అన్నవి కాదు, నువ్వు ఫ్రాడ్వి, డూప్లికేట్ గాడివి. ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా. రే చంద్ర, నేను మీ అన్నయ్యరా. నువ్వు కన్ఫ్యూజ్ అవుతుంది చెప్పడానికే వచ్చాను. నమ్మను, నువ్వు మా అన్నవి కాదు. రే, కాకపోతే డైరెక్ట్ గా నీ దగ్గరికి ఎందుకు వస్తాను రా? అందరి దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తాను కదా. వదలరా. అన్నయ్య, నేనేరా. నేను వాడనుకున్నానన్నయ్య. ఇక అలా అనుకోకుండా నేను ఒక లాజిక్ చెప్తాను, పట్టే. ఏంటన్నయ్య అది? రే, ఇది ఉంటే నేను, లేకపోతే వాడు. సూపర్ అన్నయ్య. ఎర్ర కొట్టేసి గుర్తుపెట్టుకో. ఓకే అన్నయ్య. ఈ రోజే మనం వాడిని పట్టుకోవాలి. పట్టేసుకుంటావు అన్నయ్య. కమాన్ కానీ. పట్టుకుంటారా? నేను దొరికితే కదా. గొడవ పెట్టి గోళ పెట్టించిపోతారా? నో బడీ కెన్ క్యాచ్ మీ. సరే, మీ ఇష్టం అత్తయ్య గారు. ఇలానే వెళ్దాం అంటున్నారు కదా, వెళ్దాం పదండి. ఎక్కడికి సామాన్య? పద్మ శ్రీమంతానికి బట్టలు కొనడానికి వెళ్తున్నాం సూర్య, నువ్వు రా. ఏంటి తమాషాగా ఉందా? ఎలా కనపడుతున్నాను? వచ్చింది ఆదిత్య. చంద్ర బావకి ఫోన్ చేసి చెప్తున్నట్టున్నాడు. బావ వచ్చేస్తాడు. ఇంకొంచెం సేపట్లో అంతా అయిపోతుంది. నేనుండి కూడా ఏం చేయలేకపోతున్నానే. మిమ్మల్ని అడిగేది, మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? సూర్య, నువ్వు మీ అక్కకు చేయాలనుకున్న సీమంతం గురించే కదరా బట్టలు కొనాలనుకుంటున్నావు? చెయ్యమన్నది సీమంతమే, షాపింగ్లు కాదు. అన్నయ్య, సీమంతాన్ని గ్రాండ్ గా చేయమన్నావు కదరా, ఇంకా బట్టల గురించి ఆలోచించడం ఎందుకు? ఎందుకంటావేంటి? అయినా నేను మీరేదో సీమంతం చేయడానికి ముచ్చటపడ్డారని, నేను వద్దు అంటే మొహాలు మార్చుకుంటారని అలా అన్నాను. నాకైతే మనస్ఫూర్తిగా మన డబ్బుతో సీమంతం చేయాలని లేదు. అదే వేస్ట్ అనుకుంటుంటే మళ్ళీ షాపింగ్లో ఒకటా? ఫ్రెండ్ వచ్చింది అన్నయ్యే, టెన్షన్ పడకు.
నీకెలా తెలుసు? ఇప్పుడే నా దగ్గరకు వచ్చాడు. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదని అన్నయ్య తన లెఫ్ట్ హ్యాండ్కి వైట్ ప్లాస్టర్ పెట్టుకున్నాడు. ప్లాస్టర్ ఉంటే అన్నయ్య, లేదంటే ఆ ఫ్రాడ్ గాడు. చూడు, అన్నయ్య చేతికి ప్లాస్టర్ ఉంది.